క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం మీది ప్రభువా, మీరు సిలువలో పలికినటువంటి 3వ మాటలో ఉన్నటువంటి అంతర్ధానం మాకు సుస్పష్టంగా తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాట ద్వారా మేమేమి నేర్చుకోవాలో తండ్రి, మీ స్వరం ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సులను, వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయమని, దూరాన సమీపాన్ని వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే మొదటి మాట మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఇది క్షమాపణకు సంబంధించినటువంటి మాట. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుండు. ఇది రక్షణకు సంబంధించినటువంటి మాట. ఈ రెండు మాటలు మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. మరి ఇది 3వ మాటను ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ 3వ మాట ఆప్యాయతకు సంబంధించినటువంటి మాట అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3వ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ, బాధ్యత. ఈ రెండు మనకి కనబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పరిస్థితుల్లో ఈ మాట మాట్లాడారో మనందరికీ సుస్పష్టమే. మరి తల్లి అయిన మరియా అక్కడ నిలబడి ఆ కుమారునిటువంటి వేదన పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు ఆ తల్లి హృదయం ఎలా మరి బద్దలై ఉంటుందో మనకి సుస్పష్టమే. చూడండి, వ్యక్తిగతంగా మనం ఆ స్థానంలో నిలబడి, మన కుమారుడు ఆ స్థానంలో నిలబడి ఉంటే ఒక తల్లులుగా మనం తట్టుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. మరి తలలో ముండ్ల కిరీటం, చేతుల్లో శీలలు, కాళ్ళల్లో శీలలు, ప్రక్కలో బల్లెపోటు, మరి 39 కొరడా దెబ్బలు, అవమానాలు, హేళనలు, నిందలు, ఉమ్మివేయడం, దూషణ చేయడం, ఇవన్నీ కుమారుడు పడుతుంటే ఆ తల్లి ఎంతగా పరితపించిందో, ఎంతగా హృదయవేదన అయినప్పటికీ మౌనముగా అవన్నీ చూస్తూ మరి కన్నీటితో ఆ కుమారుణ్ణి చూస్తూ తట్టుకున్నటువంటి సందర్భం నిజంగా వ్యక్తిగతంగా అది అనుభవించిన ఆ తల్లికే అర్థమవుతుంది. మరి ఈ ప్రవచనం నెరవేర్పండి. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం, మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఖడ్గము దూసుకుపోయిందండి. వాస్తవానికి తల్లి ఆ పరిస్థితిలో చూస్తున్నటువంటి సందర్భం ఇది. ముందుగానే ప్రవచన నెరవేర్పనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ జీవితం మరి వాస్తవానికి కన్య గర్భము ధరించిన అంటే ఆనాటి సమాజంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ దినం నుంచి కూడా మరియా మరి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తాము. ఇప్పుడు శిలువ దగ్గర ఉండి ఆమె ఆ కుమారుని వేదన చూస్తున్నప్పుడు నిజంగా మరి ఎంతో బాధాకరమైనటువంటి ఆ విషయంలో ఆ తల్లి మరి ఏడుస్తూ ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తల్లి అయిన మరియను చూసి మరి అమ్మా అని మాట్లాడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏంటి? చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని సన్మానించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞల్లో ఇది 5వ ఆజ్ఞ. ఏమని చెప్పాడు? తల్లిని సన్మానించాలని చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో
యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని నెరవేరుస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఎవరండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ మరి మరియకు యోసేపుకి కుమారుడుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులకి లోబడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా, ఏదైతే ప్రబోధించాడో అది ప్రాక్టికల్గా కూడా నెరవేర్చినటువంటి సందర్భం ఇక్కడ మనకి సుపరిచితమే. మనం కొన్ని సందర్భాల్లో చెప్తాం కానీ ఆచరించడంలో మనం వెనకాడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులకి లోబడి జీవిస్తున్న విధానం మనకు అర్థమవుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఇది ధర్మమే. ఏంటంట? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. పిల్లలారా, మీకు ఒక విషయం చెప్పానా? చిన్న బిడ్డలే కాదండి, చిన్న బిడ్డలకి ఇది సంబంధించిన వాక్యం కాదు. ఎప్పుడైనా ఎంత మనము 40 సంవత్సరాలు రానివ్వండి, 50 సంవత్సరాలు రానివ్వండి, మరి మన తల్లిదండ్రులకు మనం ఎవరు? పిల్లలమే, అవునా కదా? ఒకవేళ మనకి బిడ్డలు పుట్టొచ్చేమో కానీ మన తల్లిదండ్రులు కావచ్చేమో కానీ మన తల్లిదండ్రులకు మనము పిల్లలమే. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైంది. చదవండి అదే మాట. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండి, ఇది ధర్మమే. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలంట? నీ తండ్రిని సన్మానించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది కదా. ఇప్పుడు జిమ్ములు కావచ్చు, ఎక్సర్సైజులు కావచ్చు, అలాగే వాకింగ్లు కావచ్చు, మంచి ఫుడ్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నామో తెలుసా? మరి ఆరోగ్యంగా జీవించడానికి, లేకపోతే ఎక్కువ కాలం బ్రతకాలనే తపన. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇవన్నీ చేయడం మంచిదే, చేయొద్దని నేను అన్నాను, మంచిదే. కానీ అవి చేసిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్లతో చనిపోతా ఉన్నారు కదా త్వరగానే. అంటే నేను ఒక మాట చెప్తాను, మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? మరి తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించాలి, వారికి లోబడి ఉండాలి, వారికి విధేయులై ఉండాలి అనేటువంటి. మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏదో అవన్నీ చేయడంతో పాటు తల్లిదండ్రులు మనం గౌరవించే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నాం. చాలామంది బయట వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబస్తులు, స్వకీయులని మనం చాలామంది ద్వేషించేవారు కూడా లేకపోలేదు. అయితే దేవుని వాక్యం ఏమి రాయబడింది తెలుసా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడు చెడ్డవాడై ఉన్నాడంట. చూడండి, చెడ్డవాడు ఎవరో తెలుసా? తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వ్యక్తులను దేవుని వాక్యం ఏమి సెలవుస్తుందంటే మరి చెడ్డవారని దేవుని వాక్యం సెలవుస్తుంది. బైబిల్ గ్రంథంలో మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనం ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైన దూషించువాని దీపము ఆరిపోద్దండి. మాకేం పనండి, మేము దీపం వెలిగించడం లేదు, మాకు కరెంట్ ఉందండి, కరెంటు పోతే పోయిందండి, మాకు ఇన్వైటర్ ఉందండి, దీపంతో మాకు పని లేదు అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా? కారు చీకటి లాంటి పరిస్థితులు వస్తాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లినైను దూషిస్తే కారు చీకట్లో మనం నడవలేము, కారు చీకట్లో మనం జీవించలేం. అలాంటి సందర్భాలు మన జీవితాల్లో తటస్థించకూడదంటే మనం తల్లిదండ్రులను దూషించే వారంగా ఉండద్దని దేవుని వాక్యం సెలవుస్తుంది. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం మనం గమనిస్తే
నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును ఉపదేశము అంగీకరించుము. అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము నిర్లక్ష్యము చేయకు. ఏంటంటే కనిన తండ్రి ఉపదేశాన్ని అంగీకరించాలండి. ఈ వాక్య ప్రకారం ప్రతి తండ్రి తన బిడ్డలకి ఏం చేయాలి చెప్పండి? ఉపదేశించాలి. ఈ దినాల్లో ఎక్కడ ఉపదేశిస్తున్నారండి? ఈ దినాల్లో మరి బిడ్డలను కూర్చోబెట్టుకుని తండ్రులు ఎక్కడ బోధిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు? అయితే ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి వాళ్ళ సెల్లు, ఎవరికి వాళ్ళు బిజీగా అయిపోయింది. అందుకే నేటి సమాజం అంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి తల్లిదండ్రులు ఉపదేశించే సాంప్రదాయం మొదట నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. తండ్రి ఉపదేశించాలండి, తల్లి బోధించాలి. ఆ బిడ్డలు సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఉన్నతంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు వారు ఎలా నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి అవగాహన కలిగి జీవిస్తారు. అలాంటి అవగాహన కలిగించవలసిన ఆవశ్యకత తల్లిదండ్రులని కూడా నేను ఈ సందర్భాన్ని బట్టి మరి తెలియపరుస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే 25వ వచనంలో చూడండి, ఈ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఏం చేయాలంటమ్మా? సంతోషపెట్టాలి. ఈ దినాల్లో బిడ్డల కన్నందుకు సంతోషం లేదు కదా, దుఃఖం మిగిలి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బిడ్డల కన్నందుకు ఎందుకు కన్నామా ఈ బిడ్డని, ఎందుకు ఈ బిడ్డ వాళ్ళు ఇంత దుఃఖం, రోగాలు వచ్చేస్తున్నాయండి. ఎందుకో తెలుసా? ఆలోచించి వారి జీవితాల్లో అనారోగ్య సమస్యలు కూడా రావడానికి మరి బిడ్డలో కారణం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవుస్తుంది తెలుసా? నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి. నిన్ను బట్టి నీ తల్లి సంతోషించాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినని కన్ను లోయ కాకులు పీకి వేస్తాయి అంట. చూడండి ఎంత భయంకరమో. కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యం మనకి సుస్పష్టంగా బోధించేది అంటే తల్లిదండ్రులకి లోబడి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అంత్య దినాల్లో ఎలా జీవిస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఎంత భయంకరం అండి! అంత్య దినాల్లో మొదటి వచ్చిన అంత్య దినాల్లో జరిగే పరిస్థితులు ఏంటో తెలుసా? మరి స్వార్థపరులు, బింకములు ఆడేవారు, అతి ద్వేషం, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు. దేవుని వాక్యం వేసి చెప్తుందంటే తల్లిదండ్రులకి విధేయులై ఉండమని చెప్తా ఉంటే ఈ కడవరి దినాల్లో అవిధేయత స్థితికి వచ్చారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో మనకు బోధించే మాట ఏంటో తెలుసా? కల్వరిశిలువలో యేసు ప్రభువు వారే అలాంటి పని చేసినప్పుడు మనం కూడా మన తల్లిదండ్రులని సంతోషపరచాలి, తల్లిదండ్రులకి విధేయులై ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి 3వ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. తల్లిదండ్రులు ప్రేమించాలి. ఎందుకంటే తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, దేవుని ప్రేమ తర్వాత భూమి మీద ఒక వ్యక్తికి నిజంగా అందించే ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమ. ఎంత ప్రేమిస్తారండి! చాలా సందర్భాలు అవిధేయులయ్యి వారి జీవితాలు పతనావస్థకు చేర్చుకుంటూ ఉంటారు. దేవుని వాక్యంలో దేవుడు కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ దినాల్లో మరి కుటుంబ వ్యవస్థకి చిన్నాభిన్నం అవడానికి కారణం ఏంటంటే దేవుని మాటకి అవిధేయులైపోవడం వల్ల. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వాస్తవంగా జరిగినటువంటి సంఘటన మీ మధ్యలో నేను పంచుకుంటాను. ఒక భార్యాభర్తలకి ఒక కుమార్తె జన్మించింది. భార్య తన భర్తను కోల్పోయింది, ఒకే బిడ్డ. ఆ బిడ్డ కోసం అహర్నిశలు శ్రమ పడుతూ తన సుఖాలన్నీ కూడా విడిచిపెట్టి ఆ బిడ్డని చక్కగా చదివించింది. మరి మంచి ఉద్యోగం వచ్చింది. మరి వేరే ప్రాంతంలో ఆ కుమార్తె చక్కగా రూమ్ తీసుకొని అక్కడ నివాసం చేస్తాము. తల్లి అనుకుందంట, ఒక్కసారి నా బిడ్డని చూసి రావాలని ఆశపడి
వెళ్ళినటువంటి సందర్భంలో ఎందుకు వచ్చింది ఈ తల్లి ఇక్కడికి అని ఒక రకంగా చికాకు పడిందంట. అనుకోకుండా స్నేహితులు వచ్చారు. ఆ యొక్క కుమార్తె యొక్క స్నేహితులు. ఆ తల్లి అనుకుందంట, నా యొక్క కుమార్తె స్నేహితులు కదా, వీళ్ళకి చక్కటి మరి తేనీటిని సిద్ధపరిచి తీసుకొద్దామని తీసుకొని వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అన్నారంటే ఈమెవరు అంటే ఆ కుమార్తె అన్నదంట మా ఇంటి పని మనిషి అని అనగానే నిజంగా ఆ తల్లి హృదయం బద్దలైపోయిందంట. నిజమే కదండి, ఎంత ప్రేమించి పెద్ద చేసి మరి అంత చేస్తే ఆ పాప చెప్పుతున్న మాట ఏంటంటే మా ఇంటిలో పని మనిషి అన్నప్పుడు ఆ తల్లి చాలా వేదన చెందిందంట. వారిలో ఒక అమ్మాయి అడిగిందంట, ఎందుకు నీ ముఖం ఎంత వికారంగా ఉంది, ఏమైంది, ఎందుకు ఎట్లా అయిందంటే అప్పుడు ఆమె చెప్తుందంట. ఏం చెప్తుందో తెలుసా, అమ్మ చిన్న వయసులో నా భర్తను నేను పోగొట్టుకున్నాను, నాకు ఒకే కుమార్తె, ఆ కుమార్తెను ఎట్టకేలకు నాలాంటి దయనీయమైన జీవితం ఉండకూడదు అని నేను అహర్నిశలు కష్టపడి నా బిడ్డని పెంచి పెద్ద చేసి మరి చక్కగా విద్యాభ్యాసం చెప్పాను. మరి ఒకనొక సందర్భంలో నా కుమార్తె చిన్న వయసులో ఉంది, పండుకొని ఉంది. నేను వేరే ఇంట్లో పని చేసుకుని వస్తా ఉన్న సందర్భంలో చిన్న నిప్పు అంటుకుంది నా చిన్న గుడిసెకి. నేను చూసి పరిగెత్తుకుంటా వచ్చి నా కుమార్తె ఎక్కడ కాలిపోతుందా అని నేను పరిగెత్తుకుంటా వచ్చి నా కుమార్తెని హక్కును చేర్చుకున్నాను, నా కుమార్తెను కాపాడుకున్నాను. ఒకవేళ నేను హక్కును ఆ రోజు చేర్చుకోకపోతే నా కుమార్తె ఇలాంటి స్థితి ఉండేది, నా కుమార్తె చనిపోయింది. అందుకే నాది నేను గమనించుకోకుండా నాకేమైనా పర్వాలేదు, నా కుమార్తెను బ్రతికించుకోవాలని, నా కుమార్తెకి ఇలాంటి పరిస్థితులు రాకూడదని నేను ఇది చేశానమ్మా అని చెప్పగానే వాస్తవానికి ఆ తల్లి కూడా ఎప్పుడు అలాంటి సందర్భం తన కుమార్తెతో షేర్ చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ మాట వినిందో వెంటనే ఆ కుమార్తె ఏడుస్తూ పశ్చాత్తాపడి తల్లిని క్షమాపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి. తన కుమార్తె ఎక్కడ కాలిపోద్దు, ఎక్కడ మరణిస్తుందని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంత చక్కగా బిడ్డని ప్రేమించింది. వాస్తవానికి చెప్పాలంటే అండి, పురుషులకి మరి ప్రసవ వేదన తెలియదండి, అవునా కదా? నిజంగా మరి మరణ అంచుల్లోకి వెళ్ళిపోద్ది. ఒక బిడ్డకి ఒక తల్లి జన్మనివ్వాలంటే ఎంత కష్టపడుద్దండి, ఎంత కష్టపడుద్ది. మరణ అంచుల్లోకి వెళ్ళి కూడా ఆ బిడ్డను చూడగానే ఆ ప్రయాసంతా శ్రమ అంతా మర్చిపోయి సంతోషిస్తూ ఉంది. మరి ఎన్ని పచ్చాలు ఉంటుంది, ఎన్నిసార్లు బిడ్డ కోసం అహర్నిశలు కష్టపడి శ్రమించి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఎన్నో పరిస్థితులు గుండా బిడ్డల్ని ఇంతగా పోషించి పెద్ద చేస్తే బిడ్డలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకి అవిధేయులైపోతున్నారు. బిడ్డలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకి దుఃఖాన్ని తీసుకొస్తున్నారు. బిడ్డలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకి లోబడని స్వభావం వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా, అమ్మా అంటున్నాడు. అమ్మా, ఎంత చక్కటి ప్రేమ! నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు స్త్రీకి ఇచ్చే గౌరవం గొప్పదండి. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే స్త్రీని చాలా ఈనాటి సమాజంలో కూడా చులకన స్వభావం, వాళ్ళు ఏంట్లే స్త్రీలు కదా అనుకుంటారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పాపాత్మురాలైన స్త్రీని కూడా అమ్మ అన్నాడు, కనాను స్త్రీని అమ్మ అన్నాడు, సమరయ స్త్రీని అమ్మ అన్నాడు. అంటే ఎలాంటి రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా అమ్మ అన్నాడు. స్త్రీకి ఎంత ప్రాధాన్యత! యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మంచి మాదిరి అండి. ఏ విషయానికైనా ఒక మంచి స్ఫూర్తి తీసుకురావాలి, తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం అనుసరిస్తే అది మన జీవితాలకి మరి ఎంతో మార్గదర్శకం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనం ప్రేమించాలి. మీరు అనుకోవచ్చు, తల్లినే ప్రేమించాలా, తండ్రిని ప్రేమించకూడదా అనుకోవచ్చు. ఇక్కడ మన తండ్రి రాలేదు కదా, తండ్రిని ప్రేమించాల్సిన అవసరం లేదే అని అనుకుంటారేమో. దేవుని వాక్యం ఉంటుంది, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకి లోపడాలి. మరి తండ్రి బైబిల్ పండితులు చెప్పుతున్న మాట ఏంటంటే ఆ సమయానికి తండ్రి మరణించాడనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తల్లి కంటే తండ్రి ప్రేమ కూడా వందనాతీతం కదండి. నిజంగా ఆ బిడ్డ కోసం ఆ బిడ్డని పెంచి పెద్ద చేయడానికి తన చెమట దార పోసి ఎంత కష్టపడి ప్రయాసపడి బిడ్డలకి ఏమి తక్కువ కాకుండా చేస్తూ ఉంటారు.
అలా తల్లిదండ్రులు మనం పెంచితే మరి బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా? వారు పెద్ద అయ్యేటప్పటికి వారిని దూరపరుస్తూ ఉంటారు, వారిని పట్టించుకోరు, వారిని దుఃఖపెడతా ఉంటారు. ఎంత బాధాకరం కదండి. ఎన్ని సందర్భాల్లో ఒకవేళ ఆహారం తక్కువ ఉందనుకోండి, వాళ్ళు తింటారా, బిడ్డలకు పెడతారా? బిడ్డలకే పెడతారు. ఎందుకు అంటే కన్న బిడ్డలు ఆకలితో అలమటించకూడదని తల్లిదండ్రుల తాపత్రయం. కానీ బిడ్డలు పెద్ద యొక్క తల్లిదండ్రులకి అంత అన్నం పెట్టడానికి కూడా ఎంత ఆలోచిస్తారు. 10 మంది బిడ్డలు కావచ్చు, 5 మంది బిడ్డలు కావచ్చు, 3 బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు ఇద్దరూ మరి పెంచి పెద్ద చేస్తే ఒక తల్లినో తండ్రినో పోషించడానికి ఎన్ని రకాలుగా మరి చూస్తూ ఉంటారు. మనకి ఈ సమాజం మనకి తెలుస్తాము. ఈ రోజుల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రయాలు ఎందుకున్నాయంటే తల్లిదండ్రులు పట్టించుకోక. మీకు ఒక విషయం చెప్పైనా, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఈ ముసలి వయసు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక చిన్న బిడ్డలాగా మారిపోతారండి. చిన్న బిడ్డలు ఎలా స్వభావం వస్తుందో అలా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ప్రేమించే వ్యక్తులుగా, వారిని మనం విధేయులే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3వ మాట ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన తల్లిదండ్రులకు మనం లోబడాలి, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారి పట్ల మరి విధేయులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే మరి కల్వారి శిలువలో మరి తన తల్లిని చూచి, అమ్మా ఇవి ఆయన చనిపోతే ఇప్పుడు ఎవరు నా తల్లికి సంరక్షకులుగా ఉంటారు, నా తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అంత ఆయన మరణ పరిస్థితుల్లో కూడా తన తల్లిని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మరి యోహానికి చెప్పినటువంటి సందర్భం మనకు అర్థమవుతా ఉంది. ఈ దేవుని బిడ్డలారా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం మనం గమనిస్తే, యోహాను సువార్త 19:27 వచనం, తర్వాత శిష్యులను చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యులు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తర్వాత శిష్యులు చూసి ఏమంటున్నారు? ఇదిగో నీ తల్లి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ద్వారా మరి మొదటి కుమారుడిగా జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత మరియా యోసేపులు బిడ్డలు పుట్టారు. చూడండి, మార్కు సువార్త చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి సోదరుడు కదా. ఇతని సోదరి వాళ్ళందరూ కూడా ఉన్నారు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి సహోదరులు సహోదరులు కూడా ఉన్నారు. వాస్తవానికి వారు కదా ఈ బాధ్యత నెరవేర్చాల్సింది. కానీ వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని సరైన అవగాహన లేనిటువంటి స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత వారు కూడా మరి తెలుసుకోగలిగారు. కానీ ఆ పరిస్థితుల్లో మరి వారికి అప్పగించడం కంటే తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఎందుకు ఈ మాట అంటే, చాలా తాను ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. అంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆ యోహాను చక్కగా ఆ గడియ నుండి ఆమెను తన వెంట చేర్చుకుని, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు మరి ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు అందరూ పారిపోయారు, అందరూ భయపడిపోయారు. కానీ ఆ తర్వాత వారు ఉన్నతమైన సేవ చేశారు అనుకోండి. కానీ ఆ సందర్భంలో కల్వారి శిలువ సందర్భంలో అందరూ కూడా పారిపోయారు. కానీ యేసుక్రీస్తుని ప్రేమించిన శిష్యులు మాత్రం దగ్గర నిలిచింది. మరి అదంతా చూస్తున్నటువంటి సన్నివేశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే నేను అనుకుంటాను, ఆ తల్లి పర్యవేక్షణలో మరి తాను ప్రేమించిన శిష్యుడు ఉండాలని కోరుకున్నాడేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ తర్వాత పత్రికలు కావచ్చు, యోహాను సువార్త కావచ్చు, ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రత్యక్షతలు, ప్రకటన గ్రంథం ప్రత్యక్షతలు, ఇవన్నీ కూడా రాయడానికి చూడడానికి ఆ తల్లి తరబిది కావాలని అనుకున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఏదేమైనా మరి శిష్యుడికి మంచి బాధ్యత అప్పగించారు. చూడండి, బాధ్యత ఆ సమయంలో ఎంత చక్కగా యోహాను నిర్వర్తిస్తున్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో దావీదు మనకి ఇక్కడ కనబడతారు. చదువు. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, ఒక్క నిమిషం ఆ పై భాగంలో మనం గమనిస్తే
అయినటువంటి దావీదుని పిలిచి ఏమంటాడు తెలుసా? యుద్ధ భూమిలో ఉన్నటువంటి సహోదరుల దగ్గరికి వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చి వారిని పరామర్శించి వారి క్షేమ సమాచారాన్ని తీసుకుని రమ్మని మరి దావీదుకి చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? తండ్రి అప్పగిచ్చేశారు కదా, ఈ బాధ్యత చక్కగా వెళ్ళిపోతాను అనుకున్నాడు, వెళ్తాను. కానీ వెళ్ళే ముందు ఆయన ఏం చేశాడు సార్? ఉదయాన్నే లేచాడు. ఎందుకో తెలుసా? తనకు ఒక బాధ్యత ఉంది. ఏం చదవమ్మా? మళ్ళీ అదే వచ్చిన ఉదయమున లేచి కాపరికి గొర్రెలను ఏం చేశాడండి? అప్పగిస్తా ఉన్నాడు. నిజంగా ఎంత మంచి బాధ్యత ఉందో చూడండి. కొన్నిసార్లు దేవుడు మనకు ప్రేమించి మనకు బాధ్యత ఇస్తే దాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. నేను అనుకుంటాను ఇక్కడే దేవుడికి దావీదు పట్ల మక్కువ కలిగిందని నేను అనుకుంటాను. ఎందుకో తెలుసా? ఆ గొర్రెల విషయంలో అంత బాధ్యత వహించినటువంటి దావీదును చూసినప్పుడు దేవుడికి సంతోషం కలిగి, ఈయన గొర్రెలు కాయడం కాదు కానీ నా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఆ స్థానం ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే బాధ్యతను అంత చక్కగా నిర్వర్తిస్తా ఉన్నాడు. ఈ దేవుడు బిడ్డలారా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని ప్రేమించి దేవుడిచ్చే బాధ్యతల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఒక మాట చెప్తాను వినండి. ఒకవేళ దేవుడు మన ప్రేమించి ఏదైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తించకపోతే అది నేనైనా సరే నువ్వైనా సరే తీసేస్తాడు ఆ పోస్ట్లో వచ్చి. కనుక మనం కాకపోతే రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. ఆయన ఉపయోగించుకోవాలంటే ఏదైనా చేయగలరు. కానీ ఎందుకు ఇస్తున్నారు దేవుడు మనం ప్రేమించి బాధ్యత తెలుసా? ఆ బాధ్యతని నిర్వర్తించాలి. చాలాసార్లు సాకులు చెప్తా ఉంటారు బాధ్యతలు ఉన్నప్పుడు. ఎవరికి ఇస్తారండి బాధ్యత? అందరికీ ఇవ్వరు. దేవుడు ప్రేమించి సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు మనకు బాధ్యతలు ఇచ్చినప్పుడు మనం చక్కగా నిర్వర్తించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే చక్కగా నిర్వర్తిస్తామో దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి గొర్రెలని అంత నిర్లక్ష్యంగా చేయకుండా వాటి పట్ల అంత ధ్యాస కలిగినటువంటి, లేకపోతే అంత బాధ్యత కలిగిన దావీదుని అనుకున్నాడు దేవుడు. మరి ఈ గొర్రెలు కాదు, మనుషులను కాచే కాపురుగా ఏముందండి దావీదు కన్నా? విద్యాభ్యాసాలు ఉన్నాయా? లేకపోతే ఉన్న చాకచక్యాలు ఏమీ లేవు. కానీ ఆయనలో ఉన్న నమ్మకం, ఆయనలో ఉన్నటువంటి ఆ జీవిత విధానం, దేవుని పట్ల భయము, భక్తి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో తనకిచ్చే పనుల్లో బాధ్యతగా మరి నిర్వర్తిస్తడం దేవుడు చూచి దేవుడు ఆశీర్వదించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహానుకి, ప్రేమించిన శిష్యుడైన యోహానుకి తన తల్లి బాధ్యత ఇచ్చినప్పుడు ఆ గడియలోనే ఆయన ఏం చేశాడు? ఆమెనే తన ఇంట చేర్చు. అంటే నమ్మకం. చూడండి, యోహాను సువార్త 19:26 వచనంలో అక్కడ తెలుగులో స్త్రీ అండ్ ఉమెన్, అమ్మ అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఉమెన్ అని రాయి. ఉమెన్ అంటే స్త్రీ. స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘానికి సాదృశ్యంగా ఇక్కడ స్త్రీ కనబడుతుంది. యోహాను పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎక్కడైనా దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను జాగ్రత్తగా నువ్వు నిర్వర్తించగలిగితే, నువ్వు చేయగలిగితే, అందుకంటాడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన అనేక వాటి మీద మన అధిపతులుగా చేస్తాడు. నమ్మకం లేని జీవితం ఏమైపోద్ది తెలుసా? నమ్మకం లేని జీవితం ఏమైపోద్ది. అందుకే తన పనిలో నిపుణత గల వాళ్ళని చూచితువా, వాడు అల్పులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబెడతాడు. కనుక మనకి ఇచ్చిన ప్రతి పనిలో కూడా బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతాయుతంగా మనం నిర్వర్తించాలి. దేవుడిచ్చే విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా నేను ఈ వాక్యాన్ని 3వ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, మరి ఆయన ప్రేమ కనబడతా ఉంది. చివరిగా బాధ్యత మనకి కనబడతా ఉంది. తల్లిదండ్రులు అయిన మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రేమించాడు, ఎలా లోబడాడు, 3వ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ 3వ మాట ద్వారా మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏముందో తెలుసా? మరి మనల్ని ప్రేమించి మనకిచ్చిన తల్లిదండ్రులకి మనం లోబడాలి, మనం విధేయులేవాలి. ఆయన్ని అంతగా
మరి లోబడి విధేయుడై మరి సన్మానిస్తూ తల్లి బాధ్యతను అంత చక్కగా నిర్వర్తించుండగా మరి మన జీవితాల్లో కూడా ఇంకా ఒకవేళ మన జీవితాల్లో మన తల్లిదండ్రులు ప్రేమించకుండా దూషిస్తూ ద్వేషిస్తూ హింసిస్తూ బాధిస్తూ సరిగా అన్నం పెట్టకుండా ఇబ్బంది చేస్తున్నాము. ఒక్కసారి మనం పరీక్ష చేస్తున్నాం. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మన తల్లిదండ్రులే కాదు, అత్తమామను కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే నీ భర్తకి దేవుడు మరి ఆ తల్లి జన్మనిచ్చింది, ఆ తల్లిని పోషించాడు కనుక వారిని కూడా ప్రేమించాలి. అది నేను స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇద్దరికీ చెప్తున్నాను. మరి తల్లిదండ్రులనే కాదు అత్తమామని కూడా మనం ప్రేమించే బిడ్డలుగా, కొంతమంది వారి తల్లిదండ్రులను ప్రేమిస్తారు కానీ అత్తమామను ప్రేమించడానికి ఇష్టపడరు. అది వాక్యానుసారం కాదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కనుక దయచేసి అందరూ కూడా ఈ శిలువ ధ్యానంలో ఉంటున్నటువంటి మన జీవితాల్లో ఒకవేళ ఈ లోపం మనలో ఉంటే సరి చేసుకొని తల్లిదండ్రుల్ని ప్రేమించి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. పరమ తండ్రి నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉండగా నీ వాక్యానికి లోబడి మీకు మహిమ తెచ్చే బిడ్డగా మనందరినీ సిద్ధపరిచి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నాను. మహిమ ఘనతలకు అర్హుడైన నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్.